హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేసే వీడియో కొంచెం దయచేసి పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు వర్షం పడుతుంది, బయట చల్లగా ఉందని మేము కొంచెం సొరపిండి పెట్టుకుందామని తయారు చేసుకున్నామండి. దానికి కొంచెం ఒక అరకిలంతా బియ్యం పిండి తీసుకున్న, దానికి కలేమాకు, కొన్ని నువ్వులు, అలాగే శనగపప్పు నేను ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న ఆ శనగపప్పు వేసుకుంటున్నా. శనగపప్పు తర్వాత మనము కొంచెం ఉప్పు, కారం, అలాగే నేను ఎల్లిగడ్డ, కొత్తిమీరలు, జీలకర్ర అన్నీ కొంచెం కచ్చపక్కగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నా. ఆ మిక్సీ చేసుకొని పెట్టుకున్నవి కూడా దీనిలోనే వేసుకుంటా. ఇట్లా మొత్తం మామూలుగా మెత్తగా కాకుండా కచ్చపక్కగా అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకున్నానండి. దీంతోపాటు మనకు తగినంత ఉప్పు, అలాగే కారము ఉప్పు కూడా మనకు సరిపోయేంత వేసుకోవాలండి. ఎవరికి రుచి సరిపోతుందో వాళ్ళంతా వేసుకుంటాం కదా, అలాగే కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్సీ చేసుకొని పిండి ముద్ద చేసుకోవడమేనండి. ఇలా ముద్ద చేసుకోవడానికి అన్నీ ఒకేసారి కాకుండా మనం పిండికి ఎంత సరిపోతాయో కొంచెం ఫస్ట్ కొన్ని పోసుకొని మిగతా కొన్ని పోసుకుంటూ మంచిగా మొదలు ఉప్పు, కారం, పప్పు, నువ్వులు అన్నీ కలిసేంత వరకు పొడిపిండిని మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే నీళ్ళు పోసుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోసుకుంటే ఆ పప్పు కలవదు కదండి. నేను నానబెట్టుకున్న పప్పు కనుక కొంచెం పప్పు పదన ఉంది, అలాగే దాంతో పదన అయింది. మనం ఇంకా కొన్ని కూడా వాటర్ పోసుకొని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక ముద్ద వేసుకొని మనం ఒక వెడల్పాటి గిన్నె కానీ, నేను గిన్నెను రొట్టె పెంక 2 తీసుకున్నానండి. మీకు మామూలుగా గిన్నెల్లో కూడా మనము చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి కాకుండా కొన్ని కొన్ని పోసుకొని మనం ముద్దలా పిసుకోవాలి. మనకు పూర్తిగా గట్టిగా కాకుండా, పూర్తిగా మెత్తగా కాకుండా ఇలా మంచిగా సరిపోయేంత వరకు ఇలా పిసుకొని పక్కన ఉంచుకొని, మనకు గిన్నెకు ఒక చిన్న కావలసినంత ముద్దను తీసుకొని ఇలా ఒక వెడల్పాటి గిన్నెలో కొంచెం నేను ముందుగా ఆయిల్ పెట్టుకొని ఉంచుకున్న. ఇలా ఆయిల్ వేసుకొని ఉంచుకున్న తర్వాత దాన్ని కొంచెం ముద్ద తీసుకొని వెడల్పుగా ఒత్తి దానిలో ఒత్తుకోవడం అండి. ఒత్తుకొని మనకు ఎన్ని కావలిస్తే అన్ని, మనం వెడల్పాటి గిన్నెలు లేకుంటే మామూలు గిన్నెల్లో కూడా ఒత్తుకోవచ్చు. ఇలా మంచిగా పలసగా ఒత్తుకోవాలండి. కొందరికి మందంగా ఇష్టం ఉంటుంది, కొందరికి పలసంగా, ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మనము ఇలా ఒత్తుకొని కాల్చుకుంటే అంతే మనకు కరకరలాడే మంచి సర్వపిండి రెడీ అయిపోతుంది. ఇలా మంచి పతలా కాకుండా మరి మందం కాకుండా ఒత్తుకోవాలండి. ఇట్లా వెడల్పు అయితే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనికి అన్ని హోల్స్ చేసుకోవాలి. ఈ హోల్స్ ఎందుకంటే మనము ఆయిల్ పోసినప్పుడు దానిలో నుండి పొయ్యి మంచిగా ఉడుకుతుంది కనుక ఇట్లా మనం ఎంత మంచిగా హోల్స్ వేసుకుంటే అంత మంచిగా ఉడుకుతుందండి. ఇలా హోల్స్ వేసుకున్న తర్వాత కూడా మనము మళ్ళీ పైనుండి కొంచెము నూనెను వేసుకోవాలి. ఇట్లా ఎక్కువ నూనె వేసుకుంటే కూడా మనం ఇంకో దానిలో కూడా వంపుకోవచ్చు. ఇట్లా వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవడమేనండి. నేను ఒక రొట్టె పెంకును ఇలాగే ఒక వెడల్పాటి గిన్నెకు పెట్టుకున్నా. ఇలా పెట్టుకున్న తర్వాత మూతేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల్లోపు అది ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇంకొక పక్కకు తిప్పి వేసుకోవాలండి. అంతే మనకు కరకరలాడే రుచికరమైనటువంటి సర్వపిండి రెడీ అయిపోతుంది. వర్షం పడుతుంది కదా, చాలా టైంపాస్కి తినడానికని చేసుకున్నామండి. మీరు కూడా ఒకసారి చేసుకొని చూసి మీది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇలా కరకరలాడే సర్వపిండి చాలా బాగుంటుందండి. మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.